వర్షాకాలంలో ఎమర్జెన్సీ టీమ్స్ వాహనాల కోసం జీహెచ్ఎంసీ అధికారులు జారీ చేసిన టెండర్లపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 150 వాహనాల కోసం 11,25,00,000తో టెండర్ జారీ చేసింది జీహెచ్ఎంసీ. అయితే కేవలం ఇసిజు వాహనాలకు ఉన్న ఫీచర్స్ని టెండర్లో అర్హతగా పెట్టడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ట్రాక్టర్లు, టాటా ఏస్ వాహనాలతో మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు పనిచేశాయి. అయితే ఇప్పుడు అర్హతలు మార్చడంతో కాంట్రాక్టర్లు జీహెచ్ఎంసీ అధికారులపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేవలం ఇసిజు కంపెనీకి లబ్ధి చేకూర్చడానికి అర్హతలు మార్చారని ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, ఇసిజు కంపెనీకి లబ్ధి చేకూర్చేందుకే టెండర్లో మార్పులు చేసినట్టుగా కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్ కానీ జీహెచ్ఎంసీ అధికారులను కానీ ఏమైనా స్పందించారా? సిద్ధు, వర్షాకాలంలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కోసం కేటాయించేటువంటి వాహనాలను అయితే టెండర్లు జారీ చేసిన జీహెచ్ఎంసీ అయితే ఈ టెండర్లు జారీ చేసే ప్రక్రియలో కూడా కేవలం ఒక కంపెనీకి మాత్రమే టెండర్లు దక్కేలా అందులో స్పెసిఫికేషన్స్ ను పెట్టారు. అయితే ఆ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా యాడ్ చేసుకుంటే కేవలం ఒక కంపెనీ మాత్రమే టెండర్లు దక్కించుకునేలా కూడా అయితే కొన్ని ఆర్డర్స్ ఇచ్చింది జీహెచ్ఎంసీ. అయితే దీనిపైన పలువురు కాంట్రాక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేవలం మాకందరికీ కూడా కాంట్రాక్ట్ దక్కకుండానే ఈ విధంగా చేశారు, ఖచ్చితంగా ఇందులో జీహెచ్ఎంసీ అధికారులు లాలూచి పడ్డారు ఒక కంపెనీతో అనేటువంటిది ఆ కాంట్రాక్టర్లు అయితే కొంత ఆరోపణలు చేస్తున్నారు. 150 వెహికల్స్ కోసం 11 కోట్లతో టెండర్స్ కాల్ఫర్ చేసింది జీహెచ్ఎంసీ. అయితే ఇది 11 కోట్లు కూడా అవసరం పట్టదు, కేవలం ఒక 4-5 కోట్లలో ఈ మాన్సూన్ సీజన్ కి అవసరమయ్యేటువంటి వెహికల్స్ ను ఇతర కంపెనీలు అంటే ఇసుజు కంపెనీ కాకుండా మహీంద్రా కంపెనీ ఇటువంటి కంపెనీలు అన్ని కూడా ట్రాక్టర్లు, టాటా ఏస్లు ఇవన్నీ కూడా సప్లై చేస్తామంటున్నారు. కానీ అలా కాకుండా కేవలం ఒక ఇసుజు వెహికల్స్ ఆ స్పెసిఫికేషన్స్ మాత్రమే దాంతో ఒక ఆర్డర్స్ ఇచ్చింది. ఆ రూల్స్ ప్రకారమే ఆ కంపెనీకి దక్కేటట్టే జియో జారీ చేసింది అనేటువంటి జిహెచ్ఎంసీ పైన ఆరోపణలు చేస్తున్నారు. దీనిపైన ప్రస్తుతం కమిషనర్ నూతనంగా వచ్చినటువంటి ఆర్వి కర్ణన్ కూడా వెరిఫై చేస్తున్నారు. మరి దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అనేటువంటి ప్రస్తుతం కమిషనర్ ఆరోపిస్తున్నారు.